హైదరాబాద్ కేపీహెచ్బీ వసంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కొట్టి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బంధువుల ఇంటికి వచ్చిన విజయ్ కార్తీక్ షటిల్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షటిల్ కాక్ ట్రాన్స్ఫార్మర్ పై పడింది. కాక్ ను షటిల్ బ్యాట్ తో తీసే క్రమంలో కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే బాలుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీ వసంత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కొట్టి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బంధువుల ఇంటికి వచ్చిన విజయ్ కార్తీక్ షటిల్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షటిల్ కాక్ ట్రాన్స్ఫార్మర్ పై పడింది. కాక్ ను షటిల్ బ్యాట్ తో తీసే క్రమంలో కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే బాలుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కేపీహెచ్బీ పరిధిలో వసంత్ నగర్ లో 14 ఏళ్ల బాలుడు విజయ్ కార్తిక్ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. అయితే బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండగా విజయ్ కార్తిక్ బంధువుల ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి ప్రాంగణంలో బంధువులతో కలిసి ఒక షటిల్ ఆడుతుండగా కాకు వెళ్లి ఒక ట్రాన్స్ఫారం పైన పడటంతో కాకు తీయడానికి కూడా ప్రయత్నించాడు. షటిల్ బ్యాట్ తో కాకుని తీస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ గురై అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీంతో వెంటనే బంధువులు హాస్పిటల్ కూడా తరలించారు. హాస్పిటల్ తరలించిన నేపథ్యంలోనే హాస్పిటల్లో అయితే కరెంట్ షాక్ తో మృతి చెందాడని చెప్పి కూడా హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఫంక్షన్ టైం వచ్చి ఇలా తమ కొడుకు చనిపోతారని చెప్పి కూడా తలలో కూడా ఊహించలేమని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి వారు కంటతడి పెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఫంక్షన్ జరుగుతుండగా ఇలాంటి విషాదం చోటు చేసుకోవడము పూర్తిగా అందరినీ కూడా కలిసివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఒక విజయ్ కార్తిక్ సంబంధించిన 14 సంవత్సరాల బాలుడు ఒక కరెంట్ షాక్ గురై చనిపోవడము తీవ్ర విషాద ఛాయలు కూడా అందుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.